కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి. రాష్ట్రంలో భూ సమస్యలు, ల్యాండ్ పోలింగ్ అంశాలు కేబినెట్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా 22A కింద ఉన్నటువంటి భూములు, నిషేధిత భూముల జాబితా, భూ వివాదాల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో ఈ అంశాలపై విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మెట్రో విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఈ కేబినెట్ భేటీలో కీలకంగా మారనున్నాయి. నగర విస్తరణకు అనుగుణంగా మెట్రో ఫేజ్ 2 కి సంబంధించి ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలపై కేబినెట్ లో చర్చించబోతున్నట్టు సమాచారం. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై కూడా మంత్రివర్గం దృష్టి పెట్టనుంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలపైన కూడా ఈ కేబినెట్ లో చర్చించబోతున్నారు. మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ముఖ్యంగా భూ సమస్యలు, ల్యాండ్ పూలింగ్ అంశాలు ఈ రోజు కేబినెట్ ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. చారి మాధవి, మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. సచివాలయంలో ఈ జరిగే సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ల్యాండ్ సీలింగ్ సంబంధించిన అంశంపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. నిర్బంధ భూమికి సంబంధించిన అంశాలపైన చర్చించబోతున్నారు. ఇందులో ఒకవైపు నిర్బంధ భూసేకరణ పద్ధతికి స్వస్తి పలకాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి బదులుగా ప్రత్యేకంగా భాగస్వామ్య ఆధారిత నమూనా భూసేకరణను చేపట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించింది. అయితే ఇందులో భాగంగా ప్రభుత్వం సేకరించిన భూమిని అభివృద్ధి చేసి రైతులకు 60%, ప్రభుత్వం 40% తీసుకునేలాగా ఒక కీలక నిర్ణయాన్ని తీసుకోబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఆ 40% HMDA, TGIICCకి పరిధిలోకి తీసుకొని వాటిని విక్రయించడం లేదా అభివృద్ధి చేయడం లాంటి అంశాలపైన భూమిని కేటాయింపులు జరగబోతున్నాయి. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతులకు కూడా నష్టం జరగకుండా, ప్రజలకు కూడా నష్టం జరగకుండా ఈ ల్యాండ్ పూలింగ్ సంబంధించిన విషయంలో కొత్త విధానాన్ని తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. దీంతోపాటు ప్రధానంగా 22Aకి సంబంధించిన భూముల విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలి, ఇప్పటికే భూదాన్ భూములు, వక్ఫ్ భూములు, మరొక వైపు ఇతర భూములను ఒక 22 కింద పెట్టి నిషేధం విధించారు. ఈ విషయంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు ప్రజల నుంచి నిరసన వస్తుంది. అనేక మంది రైతులు కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే 700లకు పైగా ఒకవైపు విజ్ఞప్తులు కూడా ప్రభుత్వానికి వచ్చాయి. వీటన్నిటి విషయంలో కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఈ సమావేశంలో దీనిపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు ఇక గృహ నిర్మాణం, ఇందిరమ్మ ఇల్లు, ఇప్పుడు LIG హౌసింగ్ స్కీమ్ కింద తీసుకునే వాటికి ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని మరింత డెవలప్ చేసే అంశంపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. వీటితో పాటు ఇంకా మరిన్ని అంశాలపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చిస్తారు. గిగ్ వర్కర్లకు బీమా, అదేవిధంగా అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లను ఈ శక్తి పథకం కింద తీసుకురావడం లాంటి అంశాలు, ఇతర అభివృద్ధి సంక్షేమ పథకాల పురోగతి పైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు మెట్రో ఫేజ్ 2కు సంబంధించిన విషయం పైన కూడా ఈ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. మాధవ్, థ్యాంక్ యూ చారి.